ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు నేను ఏ డిజైన్ అనేది చూపిస్తాను. ఇక్కడ నేను ఫోటో యాడ్ చేశాను కదా, ఆ విధంగా మీరు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. అది కూడా నార్మల్ నీడిల్తో. ఇది అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఇలా మీరు ఏదైనా క్యాప్ ఉంటుంది కదా, బాటిల్ క్యాప్ కానీ అలాంటివి అలా ఇలా హాఫ్ సర్కిల్స్లో గీసుకోవాలి. ఇది డ్రా అంటే నెక్ చుట్టూరు డ్రా చేసుకుని ఈ డిజైన్ అనేది చేసుకున్న బాగుంటుంది. హ్యాండ్స్కి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా బిగినర్స్ కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే నీడిల్ అనేది పైకి తీసుకుని ఇందులో 4 షుగర్ బీడ్స్ ఎక్కించుకున్నాను. అంటే 4 అంటే జస్ట్ ఏంటంటే ఇది లైన్లో ఫామ్ అవ్వడానికి 4 ఎక్కించుకుని మళ్ళీ ఒక 2 బీడ్స్ ముందర నుండి నీడిల్ అనేది పైకి తీసి ఆ 2 బీడ్స్ లోపల నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి. ఇలా కంటిన్యూ చేయడం వల్ల ఏంటంటే ఎక్కడ కూడా అటు ఇటు చెదిరినట్టు ఉండదు. మనకి లైన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా మనం ఈ హాఫ్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ హాఫ్ సర్కిల్ అంతా కూడా మీరు ఈ విధంగా కుట్టుకోవాలి. తర్వాత ఇదంతా కూడా ఈ కింద లైన్ అంతా కూడా మీరు గ్లూ అనేది అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు కొంచెం గ్లూ అనేది ఎక్కువగా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి ఫ్రేమ్ కున్నర్స్ అనేవి కొంచెం వెయిట్ ఉంటాయి. అవి ఏంటంటే కొంచెం తక్కువ గ్లూ పెట్టారనుకోండి ఊడిపోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం ఎక్కువ గ్లూ అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ఈ విధంగా మీరు మొత్తం అంతా కూడా మీరు ఎంత మెజర్ తీసుకుని గీసుకున్నారో అదంతా కూడా ఇలా స్టోన్స్ అనేవి అంటించేసుకోండి. తర్వాత ఇలా పైన మాత్రం అక్కడక్కడ ఒక 4 వచ్చేలాగా అంటించుకుంటున్నాను నేను. ఇక్కడ కూడా పైన ఏంటంటే స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా మొత్తం స్టిక్ చేసేసిన తర్వాత మీకు ఇప్పుడు ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదా గ్లూ అనేది, మీకు మొత్తం ఆరిపోయిన తర్వాత మీకు అలా కనపడదు. స్టార్టింగ్లో చూపించాను కదా ఎలా ఉంటున్నది. అసలు మనం గమ్ వేసినట్టుగానే ఏమి కూడా కనిపించదు. ఒకవేళ ఎక్స్ట్రా అంటుకున్నా కూడా అదంతా ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. కాబట్టి నో ప్రాబ్లం. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా పైనంతా కూడా 3 షుగర్ బీట్స్ చొప్పున పైనంతా కూడా కుట్టేశాను. ఇది అసలు ఎక్స్ప్లెనేషన్ అనేది అవసరం లేదు. కానీ ఏంటంటే కొంతమందికి చెప్తేనే అర్థమవుతుంది, అందుకని చెప్తున్నాను. ఇక్కడ నేను ఒక షుగర్ బీడ్, ఒక 2 mm బీడ్, ఒక షుగర్ బీడ్ తీసుకున్నాను. ఇప్పుడు లాస్ట్ ఏదైతే బీడ్ తీసుకున్నానో ఆ బీడ్ వదిలేసి మిగతా రెండింటిలోంచి నీడిల్ అనేది కిందకి దించేయాలి. ఇలా దించేస్తే అది హ్యాంగింగ్లా ఉంటుందన్నమాట. అంటే మొత్తం అంటి పెట్టుకున్నట్టు కాకుండా హ్యాంగింగ్లా ఉంటుంది. అది లాస్ట్లో మీకు లుక్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఒకటి చూస్తే మీకు అర్థం కాదు కదా. ఇలా ఈ విధంగా మొత్తం ఈ లైన్ అంతా కూడా కుట్టేసుకోవాలి. ఇది నేను ఇక్కడ ఫొటోస్ అనేది యాడ్ చేస్తాను చూడండి. ఈ విధంగా మీరు చేసుకున్నారనుకోండి బ్రైడల్ బ్లౌజెస్ కూడా దేనికి సరిపోవు దీని ముందు. అంతే గ్రాండ్ ఉంటుంది లుక్ అనేది, చాలా బాగుంటుంది. ఒకవేళ మీలో ఎవరైనా సరే బడ్జెట్లో మనం అయిపోవాలి, బయట చేయించుకునే అంత అంటే ఎఫోర్డ్ చేయలేము మేము అంత అమౌంట్ అనుకుంటే ఈ డిజైన్ అనేది ట్రై చేయండి. బ్రైడ్స్ ఎవరైనా ఉన్నట్లయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఈ డిజైన్ అనేది. అలాగే మీరు కొత్త వాళ్ళైనా కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.